విజయవాడ నగరం 3 రోజు ముంపులోనే ఉంది. వరద తీవ్రత తగ్గినా కాలనీలు నీట మునిగే ఉన్నాయి. నిర్వాసితులు విద్యుత్తు, మంచినీరు లేక ఇబ్బంది పడుతున్నారు. వారికి సహాయ పునరావాస కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికారులు మంగళవారం సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రభుత్వం, ఎన్జీఓలు, దాతలు ఉదారత చాటుకున్నా బాధితుల్లో చివరి వారికి చేరడం లేదు. మంగళవారం చాలా కుటుంబాలు ఇల్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలిపోయాయి. దాదాపు 75,000 మంది వివిధ కేంద్రాల్లో ఆశ్రయం పొందారు. సాయంత్రానికి చాలా మంది ఖాళీ చేసి బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. ఎక్కడ చూసినా ఆహారం కోసం బారులు తీరి కనిపిస్తున్నారు. అక్కడక్కడ తొక్కిసలాట జరిగింది. శనివారం 8 అడుగుల వరకు ఉన్న బుడమేరు వరద ముంపు మంగళవారం రాత్రికి 3 అడుగులకు తగ్గింది. మరో 2 రోజుల్లో కాలనీల్లో నీరు తొలగవచ్చని అంచనా వేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించడంతో పాటు పలు కాలనీల్లో తిరిగారు. హెలికాప్టర్లో సింగ్నగర్, చిట్టినగర్ ప్రాంతాలను పరిశీలించారు. అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 179 సచివాలయ పరిధిలో 32 మంది ఐఏఎస్లను ఇన్ఛార్జీలుగా నియమించారు. సీఎం ఆదేశాలతో మంత్రులు, ప్రజాప్రతినిధులు కాలనీల్లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఆహారం, తాగునీరు అందేలా చర్యలు తీసుకున్నారు. పలు ప్రాంతాల నుంచి సహాయం కోసం అభ్యర్థనలు అందుతూనే ఉన్నాయి. 6 హెలికాప్టర్లు, 30 డ్రోన్ల ద్వారా లక్షల ప్యాకెట్ల ఆహారం, మంచినీళ్లు సరఫరా చేశారు. నీటి ఉధృతి తక్కువగా ఉన్న కాలనీల్లో ట్రాక్టర్ల ద్వారా నిత్యావసరాలు అందించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి రోగులకు చికిత్స అందిస్తున్నారు.